హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్. ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా? ఈజీగా చేసుకునే వెజ్ పులావ్. దీనికోసం అస్సలు కష్టపడక్కర్లే, 15 మినిట్స్లోనే ఈ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. దానికోసం ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు మసాలా అయితే వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా ఇష్టం లేని వారు ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. తక్కువ వెజిటేబుల్స్ కూడా వేసినట్టుంటుంది. దాని తర్వాత క్యారెట్ 2 మినిట్స్ వేగాక టమాటా ముక్కలను అయితే వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కాసేపు వాటర్లో నానబెట్టిన మిల్లి మేకలను అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా రైస్కి సరిపోయినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన టేస్టీ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్ని ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.